నువ్వు దేవుడితో గడిపి వాక్యం విని ఉపవాసం చేసి ఏంది 3 రోజులు చేసా, 7 రోజులు చేసా, 12 రోజులు చేసా, అపవాదిగాడు వచ్చాడే వాడే వస్తాడు మొదట. మరి ఏం చెప్తుంది బైబిల్? యేసు ప్రభు 40 రోజులు ప్రార్థన శక్తి చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఏ పాపము లేని వాడుగా ఉండి బయటికి రాగానే ఎవరు వచ్చారు? వచ్చి వాడు అంటాడండి, నా కాళ్ళకి ఎవరు అడుగుతున్నారు అసలుకి? స్వతంత్రం చెప్పడం సార్. అసలు వాడికి అంత ధైర్యము యేసు ప్రభుని పట్టుకొని నా కాళ్ళు పట్టుకో అంటున్నాడంటే, నా దేవుడు సైతాను గాడు కాళ్ళు పట్టుకోలేదు కానీ నీ కాళ్ళు నా కాళ్ళు పట్టుకున్నాడు. ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు? ఆయన సైతాను గాడు పట్టుకోయి ప్రపంచం మొత్తం నీకు ఇద్దా అంటే సైతాను పో అన్నాడు. ఆడికొచ్చి పేతురు పాదాలు పట్టుకొని తెలియని 3 సార్లు అబద్ధం ఆడతావులే అని చెప్పి ఏం గడుగుతున్నాడంట. హల్లెలూయా. నిజంగా ఎంత మనసండే అయింది. సైతాను దగ్గర ఆయన తల వంచలేదు కానీ ఎవరి దగ్గర ఉంచాడంట? నిన్ను ప్రేమించడానికి తల వంచాడు నా దేవుడు. హల్లెలూయా. ఉపవాసం నుంచి బయటికి రాంగలోనే దేవదూతలు రాలేదు కానీ, దేవుడు రాలేదు కానీ ఎవరు వచ్చారంట? సైతాను గాడు వచ్చి శోధిస్తా ఉన్నాడు. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని నువ్వు 3 దినాలు చేస్తున్నా, 7 దినాలు చేస్తున్నా, 40 దినాలు చేస్తున్నా, 41వ రోజు వచ్చేవాడు సైతాను గాడు. వాడిని ఎదుర్కొంటే వచ్చేది గొప్ప ఆశీర్వాదం అయి ఉన్నది. హల్లెలూయా.